అవ్వ మా అయ్య ఒక్క బర్రె అని గిన్ని బర్రెలు తెచ్చిండు. పెండ తీయలేక చస్తానా, గడ్డి నూకలేక చస్తానా. నీ అవ్వ లగ్గం చేసుకుందామంటే ఈ పిల్లగాళ్ళకు బర్రెలు బాగున్నాయని నాకు పిల్లని కూడా ఎవరు ఇస్తలేడు. నీ అవ్వ నా బతుక గిట్లా పాడైపోయింది. ఛీ అవ్వా మా బామ్మర్ గారు ఎక్కడున్నాడో ఏమో తిరిగి తిరిగి యాస్టకత్తాంది. ఈ బాడకాయ ఎటువైనట్టు ఏడున్నట్టు. అక్క ఎండ కొట్టి పాడైతాంది. అగ్గో ఈ బాడకాయ బర్ల కాడనే ఉన్నాడు కదా. ఓని అక్క పిల్లి సకలు పెట్టి ఇల్లంతా ఎతికినట్టు ఆడిని ముంగట పెట్టుకొని అటు ఇటు చూస్తానా. ఓరి సానే ఏం చేస్తారెవరా? ఏంది ఈయన ఉన్నా కనబడతలేనా? ఏమో సంసారం వల్ల గిడితవ పట్టినావు. అబ్బా సంసారి కాదురా, ఒకసారి గట్రారా. గట్ట ఎందుకే? అబ్బా ముత్తంత సేపేరా జల్లు వంటి ఒకసారిగా గడ్డి మాంసాటుకు దారా. గడ్డి వంశాటికి ఎందుకే? ఈడికి అంత శిశిడి పెడుతుంది. అబ్బా గట్ల అన్నకురా, గడ్డి మాంసాటుకు వచ్చి ఒక్కటే గుద్దు గుద్దిపో నీ చిట మొత్తం పోతుంది. గుద్దులేదేం లేదు, నేను రాను. నాకు బర్ల పెంట తీసేది ఉన్నది, నేను రాను. నేను గోసలు అడుగుతానా? నీకు ఇంతనన్న పాప దోషం అనిపిస్తలేదు అరే కైరోడా? ఏదో బామ్మర్ది వరుసకైతే కాబట్టి గుద్దువన్నా, అదే మందిని అడుగుతారా? అవ్వో నీ గోస చిన్నది కాదవ్వా, నీ కైతికాల మాటలతో నన్ను గమ్మటట్టు ఉన్నావు కదా. అబ్బా గుద్దెరాక నా పానం ఆగుతలేదురా. ఈ గడ్డి మాంసాటుకు పోయి ఎంతసేపు రా? 2 నిమిషాలు. నువ్వు ఒకటి గుద్దు, నేను ఒకటి గుద్దుతా పారా. ఇగో బావా నీకు మంచి మాట కొద్ది చెప్తున్నా, నేను గసుంటోని కాదే, నేను రాను. అబ్బా గా బక్క రమేష్ గారు నువ్వు కొట్టంలో వేయంగా ఏం లేదు కానీ నేను పిలితేనే నీకు నొత్తందారా కైరోడా? ఏంది బావా, నేను బక్క రమేష్ కూడా కొట్టంగులా వేయంగనా? ఓ బావా వేయంగంటే అది కాదే, మందు తాగినావు మందు. సరే తరలే. ఓరి వారి నేను అనేది ఏమనుకుంటానురా, వేరనుకుంటానవా? నేను కూడా మందు తాగుదాం తారా అంటానా? ఎవడరా నువ్వు ఫేస్బుక్ ప్యాచ్ వేసుకునే వాళ్ళ ఉన్నావు? ఓ బావా మందానే మరి గడ్డం చాటుకు రా అంటే నాకు మస్తు భయమైంది. పా గడ్డి మాంసాటుకు పోయేద్దాం పా. గడ్డం చెట్టు ఎందుకు ఎక్కడ ఊరుకున్నా మాట? ఎందుకు సిట పెడుతుందారా? గిలాసులు అందుకోరా అక్క, అన్న పెట్టావు కదా మరి అప్పుడప్పుడు తెచ్చుకొని తాగుతున్నా నేను. బావా మరి నీళ్ళేవే? ఏ తెచ్చిందా కోటరు, నీళ్లు పోసుకుంటే ఎక్కుతాదిరా, కచ్చకూడదాం పట్టు. నిజమేనే. మందు మందమ్మ మందు, నిన్ను తాగకుండా నేను ఉండా, తాగుతేనే రిమ్మత్తదమ్మా, నువ్వు తాగినాక మలుచుకొని వంట. ఏంటి సార్ అది? మలుచుకొని వంట పట్రా బామ్మది. అయితే ఏం చేస్తాను రా? ఏం చేయమంటావు బావా, గడ్డి వేసుడే అవి పెండ పెట్టుడే, నేను వీసుడు అవి వేసుడు. పట్టేమో ఉన్నది. ఈ మనిషి ఎటు వేయండో, ఎటు పోతే అటే ఉంటాడు. ఓ మాన ఇంటి పట్టు ఉండమంటే ఉండనే ఉండడు. మా చిన్న మున్ను పెద్దమ్మ వస్తారు కదా, వీళ్ళు మళ్ళీ వస్తారు. నేను ఇంట్లో తలుపు పెట్టుకుంటే అయ్యో అక్క, రవ్వలు లేనట్టుంది కదే. రవ్వలు లేకపోతే ఇంటికి తాళ వేసుకోవాలి కదండి, గట్టిగానే వేసింది. సరే తీయక్క, మనం తెచ్చిన కమ్మల బుట్టాలు రవ్వలకి బాకిలేనట్టుంది. పోదాం పక్క. పద. చిన్నమ్మ పెద్దమ్మ ఇప్పుడే వచ్చిరా? రారి మాకు తెలుసు బిడ్డ, ఎట్లా అంటే నువ్వు తలుపు తీస్తావని. అంటే కమ్మల బుట్టలు తేలేదా? కమ్మల బుట్టాలు కాదు కదా, బెల్లం బుట్టాలు కూడా తేలే బిడ్డ. మరి మళ్ళీ ఎందుకు వచ్చిరిగా?
మిమ్మల్ని చూడబుద్ధి అయి వచ్చినాం బిడ్డ. ఆ, మీరు పోయి 2 రోజులు కూడా కాలేదు అప్పుడే నేను చూడబోతే మళ్ళీ వచ్చిర్రా? అవు బిడ్డ, రాత్రి నువ్వు కళ్ళలకు వచ్చి రా పెద్దమ్మ అంటే వచ్చిన. నా కళలో కూడా రాత్రి 12 గంటలకు వచ్చి రా చిన్నమ్మ అంటే వచ్చిన బిడ్డ. ఆ, తినవరిన కోడి ఇల్లెక్కి వనదట. ఆ చిన్నలు పోతారా ఇక మీరు? రాలి లోపలికి రాలి. మా బిడ్డ మంచిది. మంచిదానే. పోరు. ఆగు, నీ సంగతి చెప్తా. మా శంకర్కి ఫోన్ చేసి. ఇగో బావా, నువ్వు గడ్డాన్ని చాటుకురా అంటే నేను ఇంకేదో అనుకున్నానే. నువ్వు తెచ్చే వరకు మందు. అనుకుంటావు ఎందుకు అనుకోవురా? ఫోన్ వస్తుంది, ఇప్పుడు ఎవరు చేస్తారా? రావాలి చెప్పే. నువ్వు దన్న ఇంటికి రా. ఏంది దన్నని ఇంటికి రావన్నా? ఎందుకు? మళ్ళా మా చిన్న మున్ను మా పెద్ద వచ్చిర్రు. ఏంది మళ్ళొచ్చిరా? నీ అవ్వ మొన్ననే వేరు కాదే. వాళ్ళు పోయేటట్టు లేరు కానీ నువ్వైతే దన్నను రా. ఎక్కడ చుట్టం దొరికిరే మీకు? మీ సట్టంలా కుక్కేరుగా. నీకేమన్నా సిగ్గున్నదారా కొంచెం అన్న? కడుపుకు అన్నం తింటానావా పెండ తింటానావా? ఆ, తర్వాత ఎరుగుతాయి కానీ నువ్వైతే ముందుగా ఇంటికి రా. సరే అట్లాగా అత్తానుండు. ఏందే బావా, మొన్ననే వచ్చిర్రు అంటున్నావు? నీ అవ్వ నా గోల్స్ ఎవరో చెప్పాలరా? మా చిన్నత్త పెద్దత్త నెలకి 25 రోజులు మా ఇంటికాడనే వచ్చి ఉంటారు. నీ అవ్వ మా పెద్దత్త వచ్చినట్టుండక ఆమెకి ఇష్టం ఉండేది తెచ్చి పెట్టాలి. తేకపోయింది అనుకో మీ అక్క మూతి మారుతుంది. మా చిన్నమ్మలత్త గాయంతగానం చూసుకోవంటది. దాంతో కోసా మళ్ళా లేని కోరికలు కొరుకుతారా? మా పెద్దత్త అల్లుడు గా ఇండ్రికాయల కొండలు మంచిగుంటాయట కదా, అవి తీసుకురావా చింత పులుసు పెట్టి కొరుకుతుంటే కట్టుకుని లోపలికి వెళ్ళి తెల్లగా వెళ్తుంది, కమ్మగా ఉంటుందట, పెయ్యికి మంచిదట అని ఆమంటది. మా చిన్నత్త ఎర్రగా ఉంటది. అల్లుడు వేడైతుంది, చల్లదానానికి ఏమన్నదేమో అని ఆమంటది. ఇల్లు అండి పెట్టింది తినర్రా, అడిగిరని మళ్ళీ తెచ్చిపెట్టినాం అనుకో తెల్లారు మా పెద్దత్త అల్లుడు బొమ్మిడిల్లు నువ్వు టమాటా అంటవా అంటది. నేను ఎవరికి చెప్పాలరా నా బాధ? మా చిన్నత్తకు బొమ్మడిల్లు టమాటా ఆమెకు పడ్డది. అల్లుడు నాకు బొమ్మల పులుసు కావని ఆమంటది. ఎందుకంటే ఆమె ఎర్రగా ఉంటది కదా, ఆమెకు చల్లదనానికి. నేను కక్కలేక మింగలేక సత్తాను రా. అల్లు అడిగింది తెచ్చిపెట్టకపోతే మీ అక్క ఏడవకే బావా, నీ గోస అట్లా రాసి పెట్టున్నది. ఏం చెప్తావే మరి? తేవక తప్పుతుందా? అరే బామ్మది వాళ్ళు ఊక ఇట్లా అత్తరని నేను అనుకోలేదురా. మరి ఇప్పుడు ఏం చేద్దామంటవే? అరే బామ్మారిదిగా ఊకుంటే వాళ్ళు బాగా చేస్తారా? వాళ్ళు మా ఇంటికి రాకుండా చేయాలరా. రాకుంటే చేయాలంటే పోయి చెప్పే, ఊక మా ఇంటికి రాకురాని. అరే నేను చెప్తే నేనే ఇళ్ళ కొట్టినట్టు అవుతుందిరా. ఏది చేసినా తువ్వాలరా రౌతు పెట్టి కొట్టినట్టు ఉండాలరా. అరే ఇంత మందు తాగు, ఈ మందోడవాలే అల్లం దంచాలే పారా. మా మామలకి ఏం పని లేదా? 25 రోజులు ఇటు పంపిస్తే వాళ్ళు ఏం చేస్తారా? ఇగో చిన్నమ్మ, ఇగో పెద్దమ్మ, టమాటా కూర వండినా తిందు రాలి. టమాటా కూర ఎందుకు బిడ్డ? అల్లుడైతే రాని చికెన్ గిట్లా చేస్తాడేమో. చికెనా? అమ్మో, మేము తిరుడు బంద్ చేసినాం. మేము వండుకుంటలేం ఇంట్లో. అవు బిడ్డ, మొన్ననే తింటాం కదా చికెన్. అల్లుడు వస్తే కళ్ళు కూడా తెచ్చి తాగుదాం. ఏంది మీరు కళ్ళు తాగుతారా? రావాలి రావాలి. అగో అత్తలు మీరెప్పుడు వచ్చారు? ఇప్పుడే వచ్చినాం అల్లుడు. ఊకే కళ్ళలో కనబడుతున్నావు అని వచ్చినాం. ఆవత్త ఈ నడమ పాడగా నేను అందరి కళ్ళకి వస్తానా? ఏ పాడో ఏమా. అవునే శంకర్ బావా, అందరికి ఒక్కొక్క అత్త ఉంటే నీకు 2 అత్తలున్నారేందే? అరే అసలు అత్త ఇంటికాడ ఉన్నదిరా. ఈ అత్తలను జెన్నకిడిసి పెట్టిరు. ఏందల్లుడు రాక వస్తే చిన్నకిచ్చిన అత్తలు అంటున్నావు? అయ్యో నా అత్తరా పెట్టుకంటిని మంది అంటారా? నీకేమన్నా సిగ్గున్నదారా కొంచెం అన్న? కడుపుకు అన్నం తింటానావా పెండ తింటానావా? ఊగో బా ఊగో. సరే అల్లుడు, ఏమనుకుంటలేం గాని కళ్ళు పోదాంపా.
కళ్ళ మీరు కూడా తాగుతారా? అవురా కర్రోడా, కళ్ళే తాగుతాం, మా అల్లుడు తెప్పిస్తారు. ఏందిరా కైరే పడుకోవు? మహత్తన్ను పట్టుకొని కళ్ళు తాగుతావా అంటారవా? వాళ్ళకు నోరు లేదా, కడుపు లేదురా, వాళ్ళు మనుషులు కాదారా? వాళ్ళు ఎందుకు తాగర్రా? అత్త, మనం తాళ్ళల్లో పోయి కళ్ళు తాగుదాం పారి. నేను వస్తా, నాకు వస్తా, నా ఆటకప్పికి వస్తా, అడిగి పోయి తాగుదాం పారి. ఏంది తాళలకా? ఆవు తాళ్ళకే నా ఆటకప్పింకి లేదానే. అత్తలకు పోతా, అత్తకు పోసిండు ఆటకప్పింకి, అత్తలకు పోసిండు ఆటకప్పింకి. అబ్బా ఆడిక బింకా అయితే పదం పండి. నువ్వు ఊరుకోమా, అంటావు. పా, నేను అత్తర కళ్ళు తాగించుకట్టా. నేను వచ్చే వరకు నువ్వు కూర లేదన్న ఒకటి సరే. లోపలి దాతా అవ్వ చెప్పుడు గాడి అత్త మా మండు ఇదే. అగో గౌడు సాపు మా వాటిక పింకాడ పెట్టిండు. కూసోరి ఆడ కూసోరి. రవిగా అత్త కాకులీరా వారి అత్త కాకలి ఇతనా బావ ఇతనా. అత్త కళ్ళు ఎట్లున్నది? సప్ప సేదు గట్టిగా లేదా? మా గౌడు రోజు నాకు మంచిది పోతాడు, ఎందుకంటే నాది వాటిక పింకి కదా. ఇక చిన్నత్త పాటు పోతా సాపు. అత్త ఎట్లున్నది కళ్ళు? ఇంకా కావన్నా? పెద్దత్తకు పోతా, పెద్దత్తకు పోసినాక పోతా. అల్లుడు పోయి అత్త గుంట తాగుతాండ్రు, బాగానే దూపకొద్దున్నది. ఎట్లున్నది అత్త కళ్ళు? మరి అల్లుడు సప్ప సైజు గట్టిగా లేదు, చాలా బాగుంది. పుట్టమీన చెట్టు. మా గౌడు ఒక్క చెట్టుదే వస్తాడు. ఇది తాగితే ఫుల్ బాటిల్ తాగినంత బరాబర్ అత్త. ఇది మళ్ళా పానానికి కూడా మంచిదే. అవునా? పట్టు అత్త. అమ్మ కొడుకు పెద్దత్త కంటే చిన్నత్త బాగా గుంజుతుంది కాదురా. పెద్దత్త గుంటావా అత్త? ఎట్లున్నది అత్త? కావన్నంటావు నాకు ఎరికే. అయితే అత్త, నీ బిడ్డ నేను రోజు మీ కళ్ళల్లో కనబడతావా? అగో అత్తలు ఊతారు గారా. అవునే బావా ఊగుతారు. ఊగుడు కాదల్లుడు, కడుపులంతా గడబిడ అవుతుంది. అక్క నీకేంది బాగానే ఉందా? లేదే చెల్లె, నాకు కూడా గడబిడిగా ఉంది. ఏ అత్త ఎటు పోతారు? కూర్చోరి, కూర్చో. రవిగా అంతరా కూర్చోని. అమ్మ వద్దు, ఇక నాకు అవ్వట్లేదు, కడుపులో మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? అరే అయితే లేదక్క, అద్దనే పోవాలి ఇవాళ. అత్తవా మన ఇంట్లో పోయి రామల్లుడు అయితే లేదు నాకు, అమ్మ తోడు పంచండి కాలు ముక్కు. రామల్లుడు అయితే లేదు నాకు, అమ్మ తోడు పంచండి కాలు ముక్కు. కళ్ళ ఖచ్చితంగా అంటారా? ఏ కూర్చో. ఇంకో తప్ప మన ఇంట్లో పొట్టి తింటారా? మేము కళ్ళ కంటారా? ఒట్టేసుకోరు, అవ్వతోడు అని ఒట్టేసుకొని పని ఈ అబద్ధాలు ఆడుకుంటా మన ఇంట్లో పొంటి ఎన్ని రోజులు తింటదే. అందుకే గుడ్లు పలిచినట్టు పడతారు. నువ్వు ఇన్నెవ్వాలే, నువ్వు ఇన్నెవ్వాలి. కూర్చో. బుద్ధి వచ్చిందా మీకు? చెప్పలు వేసుకొని వేసుకొని బస్కి పది బస్కి ఒకటి 2 3
నడువరి. మందింట పొట్టు తినుకుంటా గొడ్లు పలిచినట్టు బలురి. అరే రవిగా వాటిగా పిక్కి తాగిరు అవతల పడ్డారు. ఇంకోసారి రారిగా బారా వెల్కమ్ టు మన తెలంగాణ పల్లె చిత్రాలు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టురి. బాయ్.